తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ పదవికి అలాగే వైసీపీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, అధిష్టానం కోరిక మేరకే ఆదేశం మేరకే ఆయన రాజీనామా చేశారా లేకపోతే అసహనంతో రాజీనామా చేశారా? దీన్ని ఏ విధంగా చూడాలి? డీటెయిల్స్ ఏంటి కృష్ణ? అయితే నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు రాజీనామాకి సంబంధించి గడిచిన 20 రోజులుగా తీవ్ర చర్చ అయితే జరుగుతూ ఉంది. అంటే నరసరావుపేట ఎంపీగా కృష్ణదేవరాయలు అక్కడ అంటే ఆ ప్రాంతంలో అయితే ఒక ఎంపీగా మంచి పొజిషన్లో ఉన్నారు. అయితే అతన్ని అధిష్టానం గుంటూరు పోటీ చేయాలనేటువంటి ఆదేశాలు జారీ చేసింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే గతంలో మనతో మాట్లాడినప్పుడు కూడా గుంటూరు నుంచి అధిష్టానం పోటీ చేయమంది, కానీ నాకు గుంటూరు నుంచి పోటీ చేయడం ఇష్టం లేదు, నరసరావుపేట నుంచి తాను పోటీ చేయాలనుకుంటున్నట్లుగా కూడా ఎంపీ ఆ సందర్భంలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత అనేక తర్జన భర్జనలు జరిగినాయి. అదేవిధంగా పల్నాడు ప్రాంతంలోనే కాదు, గుంటూరులో కాదు, ఇతర ప్రాంతాల్లో కూడా ఎంపీ కృష్ణదేవరాయలు ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ రాజకీయ వ్యూహం ఎలా ఉండబోతుంది అనేటువంటి చర్చ అయితే పెద్ద ఎత్తున జరిగింది. సో దాని తర్వాత అధిష్టానం కూడా అనేక సందర్భాల్లో ఆయనతో చర్చలు జరిపినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే గుంటూరులో పోటీ చేసి ఓడిపోతే రాజ్యసభ సీటు కూడా ఆఫర్ చేస్తున్నట్టుగా కూడా ప్రచారం జరిగింది. ఇవన్నీ కూడా అంటే బయట జరుగుతున్నటువంటి ప్రచారాలా లేదంటే నిజంగా అధిష్టానం ఆఫర్ పెట్టిందా లేదా అనేది పక్కన పెడితే ఇప్పుడు తాజాగా కృష్ణదేవరాయలు రాజీనామా అంటే వైసీపీకి అదేవిధంగా ఎంపీ పదవికి రెండింటికి కూడా రాజీనామా చేశారు. చాలా అంటే ఆయన రాజీనామా చేసేటప్పుడు కొంత భావోద్వేగానికి కూడా గురైనట్లుగా మనకి విజువల్స్ లో కనిపిస్తా ఉంది. పల్నాడు ప్రాంతంలో ఎంపీగా తాను చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వరికి పొడిసెలు కానీ అదేవిధంగా కొన్ని కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించినటువంటి అంశాలు కానీ మొత్తంగా ఆయన చెప్పుకుంటూ వస్తూ ప్రస్తుత ప్రభుత్వం కూడా బాగా పనిచేసింది, సంక్షేమం అంటే వైసీపీ అని చెప్తూనే ఆయన భావోద్వేగానికి గురయ్యి నేను రాజీనామా చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించడం జరిగింది. ఇదే అంశం గత కొంతకాలంగా కన్ఫ్యూజన్ నడుస్తూ ఉంది. కేడర్లో కూడా అనేక కన్ఫ్యూజన్లకు కారణమవుతుంది. అయితే ఆ అంశాలన్నీ కూడా బాధ్యుడిని నేను కాదు, ఇది కేవలం అధిష్టానం చేసినటువంటి ఆ కారణంతో అంటే అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయంతో ఏర్పడిన కన్ఫ్యూజ్ కాబట్టి పార్టీకి నేను రాజీనామా చేస్తున్నాను, అదేవిధంగా పార్లమెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని చెప్పారు. అయితే నెక్స్ట్ ఎలా ఉండబోతుంది కృష్ణదేవరాయలు ఎలా ఉండబోతుంది ఆయన రాజకీయ వ్యూహం అనేది కూడా కొంత చర్చగా మారింది. అయితే ఆయన ఇప్పటికే టీడీపీ నేతలతో సమావేశమయ్యారని అదేవిధంగా టీడీపీలోకి వెళ్లబోతున్నారనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. నరసరావుపేట నుంచే పార్లమెంటుకు పోటీ చేస్తారా లేదంటే ఇంకేదైనా వ్యూహం ఉంటుందా అనేటువంటి చర్చ అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మీడియా అడిగినప్పుడు కూడా కృష్ణదేవరాయలు ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా వెళ్లిపోయారు. కేవలం తాను రాజీనామా చేస్తున్నానని చెప్పడానికి ఆ ప్రకటన చేయడానికి అంతవరకు మాత్రమే ఆయన చెప్పి వెళ్లిపోవడం జరిగింది. దానికి ముందైతే తాను చేసినటువంటి కార్యక్రమాలు కానీ అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం సంక్షేమం అమలు చేసినటువంటి విధానాన్ని కూడా ఆయన ప్రస్తుతించారు. ప్రస్తుతం ఆయన అయితే టీడీపీకి వెళ్తున్నటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కృష్ణదేవరాయలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేటువంటి సందిగ్ధత అయితే ఉంది. నుంచి ఎవరు అతన్ని బుజ్జగించే ప్రయత్నం చేయలేదా? ఖచ్చితంగా శ్వేత, అంటే దీనికి ముందు 15 రోజుల నుంచి ఇదే చర్చ కొనసాగుతూ ఉంది. ఎప్పుడైతే సీఎంని ఎంపీ కృష్ణదేవరాయలు కలిశారో సీఎంని కలిసిన తర్వాత తాను గుంటూరు నుంచి పోటీ చేసేది లేదని అక్కడ సీఎంఓకి చెప్పడం, సీఎంఓ వర్గాలకు చెప్పడం, ఆ తర్వాత అనేక వ్యవహారాలు జరిగాయి. అంటే పల్నాడులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వెళ్లడం, కృష్ణదేవరాయలు అయితే కొంత మాకు వెసులుబాటు ఉంటుంది, అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాలుగా కలిసి పనిచేశాం, మళ్ళీ అతనితో కలిసి పనిచేయడానికి అంటే కంఫర్ట్ గా ఉంటుందనేటువంటి సమాచారం కూడా అధిష్టానానికి ఇవ్వడం జరిగింది. అధిష్టానం వైపు నుంచి కూడా సంప్రదింపులు జరిగినట్లుగా సమాచారం ఉంది. అంటే ఖచ్చితంగా నరసరావుపేట ప్రాంతాన్ని బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అక్కడ అభ్యర్థిగా మీరు ఉండరు, ఖచ్చితంగా మీరు గుంటూరులో పోటీ చేయాలి. ఒకవేళ గుంటూరులో అనుకోని ఫలితాలు, ఊహించిన ఫలితాలు కానీ వస్తే, వైసీపీకి వ్యతిరేకంగా ఫలితాలు వస్తే దానికి కూడా ఖచ్చితంగా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తాం, రాజ్యసభ సీట్ ఇస్తాం అనేటువంటి అంశాన్ని కూడా అంటే ప్రతిపాదించినట్లుగా తెలుస్తా ఉంది. ఇవన్నీ వాస్తవాలా కాదా, కేవలం జరుగుతున్నటువంటి ప్రచారం అని తీసేస్తే
ఎమ్మెల్యేలు మాత్రం వెళ్లి అధిష్టానం వద్ద వెళ్లి చెప్పడం జరిగింది. అధిష్టానం వద్ద కొంత అంటే ఎంపీ కృష్ణదేవరాయలకు మద్దతు పలుకుతూ వాళ్ళు చేసినటువంటి విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో అనేక దఫాలుగా చర్చలు జరిగాయి. అదే రకాలుగా ఒక పక్కన పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు కృష్ణదేవరాయలు ఇంటికి వద్దకు వచ్చి సంక్రాంతి పండుగ రోజు కూడా ఆయనతో కొంత చర్చలు జరిపారు. సో మొత్తంగా ఈ ఎపిసోడ్ అయితే దాదాపు 20 రోజుల నుంచి జరుగుతోంది. ఈ 20 రోజుల కాలంలో అనేక సందర్భాల్లో అంటే నేరుగా సీఎం మాట్లాడి ఉండకపోవచ్చు కానీ సీఎంఓ వర్గాలు కానీ అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు కానీ కృష్ణదేవరాయలను బుజ్జగించే ప్రయత్నం అయితే చేశారు. దాంట్లో భాగంగానే రాజ్యసభ సీటు ఆఫర్ కూడా పెట్టినట్టు తెలుస్తా ఉంది. అయితే ఇవన్నీ కూడా అంటే తాను ప్రజాక్షేత్రంలో ఉండాలి, అదేవిధంగా నరసరావుపేట ప్రాంతంలో పోటీ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి కృష్ణదేవరాయలు ఈ మొత్తాన్ని కూడా పక్కన పెట్టి తాను అనుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఆయన తన ఎంపీ పదవికి వైసీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా మరొక ఆల్టర్నేట్ చూస్తారనేటువంటి ప్రచారం అయితే ఉంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు అంటే నెక్స్ట్ ఖచ్చితంగా టీడీపీకే వెళ్తారు అనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కృష్ణదేవరాయలు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఆసక్తిగా మారింది.